ఎవరన్నా మంది మన శ్రీకాకుళం అన్నయ్య. అన్నా శ్రీకాకుళం ఏందన్నా మరి కూటమి ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? బాగుందన్నయ్య. ఏ లెక్కన బాగుందన్న జగన్మోహన్ రెడ్డి గారి మనం తింటారని పథకాలు వేస్ట్. ఆయన మనస్ఫూర్తి పంచారు, ఆ పెద్దలు మేలు చేసామా మన గురించి ఆలోచిస్తారని వేస్ట్. మనము మేలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా మర్చిపోకూడదు. జగన్ అనేది పథకమే హైలైట్ గా ఉంది నాకు తెలిసి. సోమరిపోతులను చేశారు, కష్టజీవులు కష్టపడుతున్నారు, వచ్చే పావలా ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రూపాయి వల్ల సోమరిపోతులు అయ్యారని చెప్పేసి అంటున్నారు కూటమి ప్రభుత్వం. దాని గురించి ఏమంటారు అన్నారు. కాకపోతే ఒకటి, ముందు ప్రపంచం ఎలాగొండేది, ముందు రాజకీయము అలాగే ఉండేది. ఇతను వచ్చే కాసి మారిందా లేదా? ఇతను వచ్చే ఈ పథకాలు పెట్టారు, అంత ముందు పెట్టారు ఈ పథకాలు, అది ఆలోచించారు మీరు? మరి మీరు అంత ముందు అన్నా క్యాంటీన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసేశారు. ఏం తీసేశారు? అన్నా క్యాంటీన్ తీసేశారు. సోమవారి పథకాలు అన్నావు కదా నువ్వు. అవును తీసేశారు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మందు మామూలు చేశారు. మామూలు అక్కడే ఉంది, అంత రేటే ఉంది, తగ్గించాడా ఎక్కువ కల్తీ లేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐ భూములు ఈ భూముల వల్ల అవును మరి 50 లక్షల మంది దాకా హాస్పిటల్ పాలయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరు అవట్లేదంట, బాగానే ఉన్నారంట. చూపిస్తా, ఇప్పుడు బాగానే ఉన్నారు అంటున్నారు. చూపిస్తా అన్నయ్య. వేస్ట్ మాటలు, ఒక్కడే 10 మంది ఏదైనా అంతే. దాన్ని కూడా కనపరం. ఈసారి గెలుస్తారంటారు. జగన్ రాకపోతే 10 మంది చచ్చిపోతారు కూడా. ఓకే పక్క సరేనా? ఏది ఓదార్పు దాకా మళ్ళీ అయితే అంటారా? జగన్ మెయిన్ వస్తాడు. ఇదప్ప జగన్ రాకపోతే మనసు చెప్తాను, ఇదో కుడి చేసి చెప్తాను గుడ్ల మీద. ఇదప్ప జగన్ రా సగం మంది చచ్చిపోతారు. ముసలోడు ముడగడ ఎవడ అమ్మనైనా ఉంటారు కదా, కొంతమంది అనాథులు ఉంటారు. అరే మాకు పెన్షన్ వచ్చే వాళ్ళు బతికి వాళ్ళు సగం మంది చచ్చిపోతారు. ఇది మాట మనసులో చెప్తాను నేను. ఎవరు కూడా నేను ఆశించలేదు. చంద్రబాబు నాయుడు అతను పథకాలు వేస్తే 20 పేజీ పెద్ద గొప్పతనం కదండి. 3000 పేజీ అది గొప్పతనం. అది మాట 3000 పెంచలేదు కదా సార్. 550 రూపాయలు మీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ 1000 రూపాయలు పెంచారు. 3000కి 1000 రూపాయలు పెద్ద గణగారు కదండి. 3000 అయితే 1000 వేసాడు అనయ్య. అది 3000 అయితే 1000 రూపాయలు పెద్ద గణగారం ఏం కాదన్నయ్య. జగన్ ఒక్కొక్క ఇదో ఇద్దరు 3000 వేసాడా, లాస్ట్ అయితే చెప్పారు గడుగు 3,500 ఇస్తాడు. లాస్ట్ అయితే అది పక్క పిల్లలకి ఒక్కొక్కళ్ళకే ఇచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇచ్చారంటే రేపు రాకపోతే వేస్ట్ అయిపోతారు కదా. ఎందుకు ఇచ్చాడు? అది ఆలోచించవా? ఒక్కడే 3 వాళ్ళు ద్వారా ఇచ్చాడు, ఒక్కడైతే ఇవ్వలేడు. అది కూడా 3 కలిసారు కాబట్టి ఒక్కడైతే ఇవ్వలేడు. అది కూడా అతను గొప్ప ఒక్కడే మరి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎట్లా అనిపించింది? పవన్ కళ్యాణ్ నేనే చెప్తా పవన్ కళ్యాణ్ గురించి. కానీ పవన్ కళ్యాణ్ మనకు సంబంధం లేదు. చంద్రబాబుకి మనకి ఏం తప్పు కనట్లేదు. కానీ జగన్ అన్న మేలు చేశారు కొంతమందికి. ఆ మేలు మరిచిపోయినారు, వాళ్ళు కొంతమంది పాడైపోతారు. పవన్ కళ్యాణ్ గారి హస్తం కూడా ఉంది కదా. ఉంది. చంద్రబాబు ఒక్కళ్ళు అయితే గెలవలేరు కదా. పవన్ కళ్యాణ్ గారు మరి జగన్మోహన్ రెడ్డితో కలవచ్చుగా, కలవలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో మీటింగ్ అయిపోయి ఇద్దరు సంబంధం మాట్లాడారు కదా. ఆయన ఓట్లు ఎంత వచ్చే మనకి తెలదు. చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు గెలిచేస్తారు. అది వాస్తవం. ఏదో సపోర్ట్. ఇప్పుడు చెట్టు ఎక్కాలంటే కింద సపోర్ట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు ఏం గెలవాల. ఈయన సపోర్ట్ మీద వచ్చాడు. జగన్ మోసం చేశారు, ఇక్కడ గెలిచారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట ఈసారి. రాకపోతే సగం మంది చచ్చిపోతారు కూడా. అంతే అంటారు. అది పట్టు పక్క గ్యారెంటీ.